వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. 12 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడు గౌస్ పాషాకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం మున్నేరు స్విమ్మింగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ నుండి ఇల్లందు క్రాస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కోదాటి గిరి మాట్లాడుతూ, ఈ రోజు అంతర్జాతీయ లైంగిక హింస వ్యతిరేక దినోత్సవమని తమ స్విమ్మర్స్ అసోసియేషన్ తరపున చిన్నారులు మహిళలపై జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించామని, ఇటీవల ఖమ్మం పట్టణంలో సభ్య సమాజం తలదించుకునేలా 12 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి సాక్ష్యం లేకుండా చేయాలని, బిల్డింగ్ పై నుండి చిన్నాన్ని తోసివేసిన నిందితుడు గౌస్ పాషాకు ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత చిన్నారి ఆరోగ్యం మెరుగుపడే వరకు ప్రభుత్వం నాణ్యమైన చికిత్స ఉచితంగా అందించాలని, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఇటీవల కాలంలో ఖమ్మం పట్టణంలో దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. 12 ఏళ్ల అభంశుభం తెలియని చిన్నారి మీద కామాంధుడు గౌస్ పాషా అనేటువంటి దుర్మార్గుడు అఘాయిత్యానికి ఒడిగట్టడమే కాకుండా సాక్ష్యం లేకుండా చిన్నారిని చంపేయాలని చెప్పేసి అమానుషమైనటువంటి ఘటనకు పాల్పడ్డాడు. డాబాపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి తోసివేయడం అనేది జరిగింది. ప్రాణాపాయాలతోటి కొట్టుమిట్టాడుతున్నటువంటి చిన్నారి పరిస్థితి వల్ల హైదరాబాద్ లో అత్యంత దయనీయంగా ఉంది. ఇటువంటి ఘటనలు గౌస్ పాషా గతంలో అనేకం పాల్పడ్డట్లుగా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి కామాంధుడిని గౌస్ పాషా అనేటటువంటి ఒక దుర్మార్గుడు కామాంధుడు ఒక చిన్నారి 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేస్తున్న సంగతి ఖమ్మం పట్టణ ప్రజలకే కాకుండా తెలంగాణ ప్రాంతాలందరికీ విస్మయాన్ని కల్పించింది. ఈ యొక్క పరిస్థితులు ఇంతే కొనసాగితే మనకు తెలియకుండా కూడా చాలా మంది మీద అఘాయిత్యం జరిగేది. దీని మీద యొక్క పోలీసు విచారణ కానీ పబ్లిక్ విచారణ కానీ ఆలోచిస్తే ఇతనికి గతంలో కూడా ఈ అలవాటు ఉందని, గతంలో రౌడీ షీటర్ గా ఇతని పేరు పొందిండని రకరకాలైనటువంటి ప్రచారాలు ఉన్నాయి. ప్రచారాలుగా నిజం ఉన్నాయి. ఈ అమ్మాయి చనిపోవటం వల్ల ఆ మధ్యతరగతి చెందిన కుటుంబం ఎంత నష్టపోయింది. వాళ్ళ కుటుంబం ఇంకొక 20 సంవత్సరాల ఎట్లా తోడ్పడాలా, ఎట్లా ముందుకు పోవాలా, ఈ అరాచకాలు కనుక వేస్తే ఈ అమ్మాయి చనిపోయకపోయినా ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో ఇప్పుడు ఒక వీల్ చైర్ లో కూర్చొని బతకాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకుపోవటం కాకుండా వేరేటటువంటి ఒక చిన్న పిల్లల్ని మళ్ళీ బజారు మీదకి పంపించడానికి తల్లిదండ్రులు ధైర్యం కల్పించాలంటే ఈ కామాంధుని దుర్మార్గుడిని కఠినమైనటువంటి ఒక శిక్ష విధించి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ దీని మీద ప్రత్యేకమైనటువంటి ఒక విచారణ జరిపించి మిగతా ఇటువంటి ప్రవృత్తి గల వాళ్ళకు గుణపాఠం చెప్పే పద్ధతుల్లో శిక్షించాలని, దాంట్లో అనుకూలంగా ఉండేటటువంటి ఖమ్మం మున్నేరు స్విమ్మింగ్ మిత్రులందరం కలిసి ఈ ప్రజలందరికీ తెలియపరిచి వాళ్ళకి సానుభూతిని ప్రకటించి వారు మరింత శిక్ష అనుభవించాలని కోరుకుంటూ ఈ ర్యాలీ తీయడం జరిగింది. దీన్ని విజయవంతం చేస్తూ సరైనటువంటి ప్రభుత్వం సరిగా స్పందించి దీన్ని ఇంకో రకమైనటువంటి కారణాలు ఇవ్వకుండా కఠినమైన శిక్ష ఇవ్వాలని మా సంఘం నుంచి కోరుతా ఉన్నాం. ఇలాంటి మానవ మృగాలని జనారణ్యంలో తిరగకుండా ఉరిశిక్ష చేయాలని మా డిమాండ్. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.